మన కళ్ల ముందే జరుగుతున్నా సరే కొన్ని విషయాలు చూసినప్పుడు అసలిది ఎలా సాధ్యం అని అనిపిస్తుంది కదా. ఈరోజు మనం అలాంటి అద్భుతాల గురించి, వాటి వెనకున్న ఆ నమ్మకమనే శక్తి గురించి కొంచెం లోతుగా చూద్దాం. అద్భుతం, మహా అద్భుతం, ఈ రెండు మాటలు చాలు మన ఊహకు కూడా అందనిది ఏదో జరిగినప్పుడు వచ్చే ఆ ఫీలింగ్, ఆ ఆశ్చర్యం, అదే మన ఈరోజు చర్చకు మూలం. సరే, ముందుగా అందరూ చూస్తుండగా జరిగిన ఓ విచిత్రమైన సంఘటన గురించి మాట్లాడుకుందాం. దాన్ని చూసిన వాళ్లంతా అద్భుతమని ఎందుకన్నారో చూద్దాం రండి. ఒకసారిలా ఊహించుకోండి, ఒక వ్యక్తి ఒక కుండలో వేడి నీళ్లు పోసి అందులో బియ్యం కలుపుతున్నారు. ఇందులో పెద్ద వింతేముంది అనిపిస్తోందా? ఒక్క నిమిషమాగండి, అసల్ కథ ఇప్పుడే మొదలవుతుంది. ఆ తర్వాతేం జరిగిందో తెలుసా? అదే వ్యక్తి కేవలం నీళ్లతో, అవును, నీళ్లతో దీపాలు వెలిగిస్తున్నారు. ఒక్కసారిగా ఆ మామూలు సీన్ మొత్తం ఏదో అతీంద్రియ శక్తి ఉన్నట్టుగా మారిపోయింది. ఇక ఇది చూసిన ప్రతి ఒక్కరి మెదడ్లోనూ ఒకే ఒక్క ప్రశ్న మెదిలింది. అసలు ఎవరు చేస్తున్నారిదంతా? ప్రకృతి సూత్రాలకు విరుద్ధంగా ఇలాంటి పనులు చేయగలిగే శక్తి ఎవరికుంది? ఆ వ్యక్తి ఎవరు? సోర్స్ ప్రకారం ఈ అద్భుతాలు చేస్తున్నది సాయిబాబా అని చెప్పబడింది. అయితే ఇది కేవలం కొంతమంది నమ్మకంతో ఆగిపోలేదు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, లక్షల మంది. లక్షల మంది ప్రజలు ఈ సంఘటనలు నిజమేనని నమ్మారు. ఈ సంఖ్య చూస్తేనే అర్థమవుతోంది, నమ్మకం అనే దానికి ఎంత పవరుంటుందో, అది ఎంతలా ప్రభావితం చెయ్యగలదో. సరే, ఇప్పుడు బయట ప్రపంచంలో జరిగే ఈ అద్భుతాలను కాసేపు పక్కన పెడదాం. ఎందుకంటే మనందరి లోపల ప్రతిరోజు, ప్రతిక్షణం ఒక మహాద్భుతం జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఒక్కసారి ఆలోచించండి, మనం తినే ఆహారం చూడండి. తెల్లగా ఉండే అన్నం, గోధుమ రంగులో ఉండే రొట్టె, పచ్చగా ఉండే ఆకుకూరలు. కాని మన బాడీ వీటినుంచి ఏం తయారు చేస్తుందో తెలుసా? ఎర్రటి రక్తం, పచ్చటి పైత్యరసం, నల్లటి జుట్టు, చివరికి తెల్లగా ఉండే గోళ్లు కూడా. అంటే మనం లోపలికి తీసుకునే వాటి రంగులకి, మన శరీరం తయారుచేసే వాటి రంగులకి అసలు ఏమాత్రం సంబంధం ఉన్నట్టు కనిపించదు కదా. మరి మ్యాజిక్, ఈ కెమిస్ట్రీ మన లోపలెలా జరుగుతోంది? మళ్ళీ అదే ప్రశ్న, కాని ఈసారి బయట ప్రపంచం గురించి కాదు, మన సొంత శరీరంలో మన కంట్రోల్ లేకుండానే జరుగుతున్న ఈ అద్భుతం గురించి. ఇంతకీ ఈ ప్రాసెస్ అంతటినీ నడిపిస్తున్నదెవరు? ఇప్పుడు చూడండి, మన దగ్గర రెండు అద్భుతాలున్నాయి. ఒకటి బయట కళ్ళకు కనిపించేది, ఇంకొకటి మన లోపల జరిగేది. ఈ రెండూ మనకి ఏం చెప్పాలనుకుంటున్నాయి? రెండింటినీ కలిపి చూస్తేనే అసలు పాయింట్ అర్థమవుతుంది. ఈ ప్రశ్నలన్నింటికీ సోర్స్ ఇచ్చే ఒకే ఒక్క సమాధానం పరమాత్ముడు. అంటే బయట జరిగే అద్భుతమైనా సరే, మన శరీరంలో జరిగే అద్భుతమైనా సరే, ఆ రెండింటి వెనక ఉన్నది ఒకే శక్తి అని ఇక్కడ వాదన అన్నమాట. ఈ రెండు అద్భుతాలు మనకు వేరువేరుగా కనిపించొచ్చు, కాని వాటి వెనకున్న మూలం మాత్రం ఒకటే. ఒకటి ఎప్పుడో కాని చూడలేనిది, రెండోది ప్రతిక్షణం మనతోనే ఉన్నా మనం పెద్దగా పట్టించుకోనిది. ఇక్కడే అసలు పాయింటుంది. ఈ సంఘటనల్ని అద్భుతాలుగా ఒప్పుకోవాలంటే సైంటిఫిక్ ప్రూఫ్లు, సాక్ష్యాలకన్నా నమ్మకం ఒక్కటి చాలు అని సోర్స్ అంటోంది. అందుకే అంటారు, దీనికి నమ్మకమే సాక్ష్యమని. నిజమే కదా, మన శరీరం చేసేది ఎంత పెద్ద అద్భుతమో, కాని అది రోజూ జరిగే పని కాబట్టి మనం దాన్ని చాలా లైట్ తీసుకుంటాం. ఆ మహిమను మనం గుర్తించట్లేదని సోర్స్ గుర్తుచేస్తోంది. మొత్తానికి ఈ విశ్లేషణ అంతా మనల్ని ఒకే ఒక్క ప్రశ్న దగ్గర ఆపేస్తుంది. బహుశా అద్భుతాలంటే ఎప్పుడో ఒకసారి జరిగేవి కావేమో, మన చుట్టూ ఉన్న చాలా మామూలు విషయాల్లోనే దాగి ఉన్నాయేమో. ఒకవేళ అదే నిజమైతే మనం చూడలేకపోతున్నా, గుర్తించలేకపోతున్న అద్భుతాలు ఇంకా ఏమున్నాయో ఒక్కసారి ఆలోచించండి.